తెలంగాణ అసెంబ్లీలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ భూభారతి బిల్లును తీసుకొచ్చింది. శాసనసభలో ROR 2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. భూభారతి కొత్త విధి విధానాలు, బిల్లు యొక్క ఆవశ్యకతను సభకు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. భూభారతితో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రోజు భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. తరతరాలుగా మనిషి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది. భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది, ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది, కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం. భూమిని నమ్ముకొని బతికే కష్టజీవుల కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 1971లో తీసుకొచ్చిన ROR చట్టం 49 ఏండ్లు విజయవంతంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సుమారు 7 సంవత్సరాలు ఆ చట్టమే ఉన్నది. ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకి ఒక భద్రత, భరోసా. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం అన్న ప్రజల గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ROR చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టలతో 3 ఏళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలుకకి